అందరికీ నమస్కారం. నేను మీ విశ్వం. అనగనగనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఎందరో రైతులు. ఆ రైతులందరూ గుమ్మడికాయలే పండిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో గుమ్మడికాయలు పండించడం చాలా కష్టంతో కూడుకున్న పనిగా ఉండేది. అలా కష్టంగా పండిస్తున్న గుమ్మడికాయలని రోజు ఎవరో దొంగతనం చేయడం మొదలుపెడతారు. ఆ దొంగ ఎవరా అని కనిపెట్టడం కష్టమై రైతులందరూ కలిసి కట్టగట్టుకుని ఆ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తారు. అయ్యా, మేం కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలు రోజు ఎవరు ఎత్తుకెళ్తున్నారు, మేం చాలా నష్టపోతున్నాము. ఆ దొంగని కనిపెట్టడం మాకు చేత కావట్లేదని చెబుతారు. మా సమస్యకు పరిష్కారం చెప్పండి అని అడుగుతారు. అప్పుడు ఆ పెద్దాయన అంటాడు, ఓష్, అంతేనా? అదేమంత పెద్ద సమస్య కాదు. గుమ్మడికాయలు దొంగతనం చేసేవాడికి భుజం మీద గుమ్మడికాయ అంత సొట్టపడి ఉంటుంది అని అంటారు. వెంటనే ఆ గుంపులో ఒక ఆయన తన భుజాన్ని తడుముకొని చూసుకుంటాడు. అంతే, ఇంకేముంది, ఆ గ్రామ పెద్ద కనిపెట్టేస్తాడు. ఆ భుజం తడుముకున్న వాడే దొంగని. అలా తప్పులు చేసిన వారే భుజాలు తడుముకుంటారు. అందుకే మనం తప్పులు చేయకూడదు, భుజాలు తడుముకోకూడదు. ఇదే విశ్వం మాట. ఈ మాటల్ని మూటగట్టుకోవాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి.